ఓవైపు ఇంధన కొరత, మరోవైపు సమ్మర్ని మించి మండుతున్న ధరలు. దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఈవీ. అవును, ఈ పెట్రోల్ డీజిల్ రేట్ల మోతకు శాశ్వత పరిష్కారం ఎలక్ట్రానిక్ వెహికల్స్. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. ఈవీ కార్ల బుకింగ్స్ భారీగా పెరుగుతున్నాయి. పర్యావరణ అనుకూల ప్రయాణంతో పాటు జేబుకు భారం తగ్గించుకునేందుకు వాహనదారులు ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇంతకీ వరల్డ్ వైడ్ గా ఎలక్ట్రానిక్ వాహనాల డిమాండ్ ఎలా ఉంది? ఈ విషయంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది. లెట్స్ వాచ్. ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సంప్రదాయ ఇంధన వాహనాలకు కాలం చెల్లుతోందా అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ గణాంకాలు. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న కొత్త కార్లలో 4% అంటే 25% ఎలక్ట్రిక్ లేదంటే హైబ్రిడ్ వాహనాలే ఉంటున్నాయని ప్యూ రీసెర్చ్ సెంటర్ తన తాజా నివేదికలో వెల్లడించింది. కాలుష్య రహిత ప్రయాణం, పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ప్రపంచ దేశాలు సరికొత్త గ్రీన్ ఎనర్జీ విప్లవానికి తెరలేపాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అనుకూల వాహనాల జోరు ఊపందుకుంది. కేవలం 5 ఏళ్ల క్రితం అంటే 2020లో కొత్త కార్ల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వాహనాల వాటా కేవలం 4% మాత్రమే ఉండేది. అయితే సరిగ్గా 5 ఏళ్లు తిరిగేసరికి ఆ వాటా ఏకంగా 25%కి చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.1 కోట్ల కొత్త ఈవీ హైబ్రిడ్ కార్లు అమ్ముడయ్యాయి. ఈ గ్లోబల్ రేస్లో చైనా అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న మొత్తం ఈవీ హైబ్రిడ్ కార్లలో ఏకంగా 62% అమ్మకాలు ఒక్క చైనాలోనే ఉన్నాయి. చైనాకు చెందిన బియాండ్ యువర్ డ్రీమ్స్ అంటే BYD సంస్థ ప్రముఖ ఈవీ దిగ్గజం టెస్లాను వెనక్కు నెట్టి ప్రపంచంలోనే అత్యధిక ఈవీలను విక్రయించిన సంస్థగా అవతరించింది. చైనా తర్వాత ఐరోపా దేశాలు, ముఖ్యంగా నార్వే, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్ వంటి దేశాలు 2035 నాటికి ఇంధన కార్లను పూర్తిగా నిషేధించాలనే లక్ష్యంతో ఈవీ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. మరోవైపు ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా మాత్రం అంతర్జాతీయ సగటు కంటే వెనకబడి ఉంది. అమెరికాలో కొత్త కార్ల అమ్మకాల్లో ఈవీల వాటా కేవలం 10%గా మాత్రమే నమోదైంది. అయితే అక్కడ పూర్తిగా ఎలక్ట్రిక్ కార్ల కంటే హైబ్రిడ్ మోడళ్లను కొనుగోలు చేసేందుకే వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మన దేశం విషయానికి వస్తే భారత్లో ప్రస్తుతం ఈవీ మార్కెట్ వాటా 4%గా ఉన్నప్పటికీ గత 3 ఏళ్లలో ఛార్జింగ్, మౌలిక వసతులు మెరుగుపడడంతో కొనుగోళ్ల జోరు క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు భారత్లో ఎలక్ట్రిక్ కార్లంటే కేవలం చర్చలకే పరిమితమనుకున్న పరిస్థితి నుంచి ఇప్పుడు కొనుగోళ్ల జోరు పెరిగే వరకు ట్రెండ్ మారిపోయింది. ముఖ్యంగా దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఈవీ మార్కెట్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇంధన ధరలు నిరంతరం పెరుగుతుండటంతో వినియోగదారులు సంప్రదాయ పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాలకే చేకొడుతున్నారు. గత కొన్ని త్రైమాసికాలుగా టాటా ఈవీల బుకింగ్స్ గ్రాఫ్ ఒక్కసారిగా పైకి దూసుకెళ్లింది. భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో 70%కి పైగా వాటాతో టాటా మోటార్స్ నంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. టాటా మోటార్స్ ప్రస్తుతం నెలకు సుమారు 10,000 ఈవీలను ఉత్పత్తి చేస్తోంది. రాబోయే 3 నుంచి 4 నెలల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలవారీ 15,000 యూనిట్లకు పెంచాలని చూస్తోంది. గత 2 నెలలుగా బుకింగ్లు విపరీతంగా పెరగడంతో డిమాండ్ ఇప్పటికే ఉత్పత్తి సామర్థ్యాన్ని మించిపోయింది. భవిష్యత్తులో తమ ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో ఈవీల వాటా సుమారు 16% ఉంటుందని, అలాగే సిఎన్జి వాహనాల వాటా మరో 25 నుండి 27% ఉంటుందని టాటా మోటార్స్ అంచనా వేస్తోంది. పెట్రోల్, డీజిల్తో పోల్చుకుంటే ఖర్చు తక్కువ, పూర్తిగా పర్యావరణ హితం కావడంతో వాహనదారులు ఈవీల వైపే చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వాహనాల డిమాండ్ 5 ఏళ్లలోనే 4% నుంచి 25%కి చేరిందంటే రాబోయే దశాబ్ద కాలంలో రోడ్లపై పెట్రోల్, డీజిల్ కార్ల శకం ముగిసిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.